Hello everyone, welcome to Smarter Everyday Overlearning Spoken English classes. Previously, మనం చెప్పుకున్న క్లాస్ ఏంటి అంటే బేసింగ్ అపాన్ ద టెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఫినిష్ అయింది. In that, what are the sentences we have to use and what are the rules for simple present tense? అంటే జనరల్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం చెప్పే సెంటెన్సెస్ ఏంటి, ఏమేం సెంటెన్సెస్ చెప్పాలి, ద మెయిన్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. అండ్ నౌ టుడేస్ క్లాస్ అబౌట్ present continuous tense. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయింది హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటి, రెగ్యులర్ యాక్షన్స్ ఏంటి, యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి అనేసి మనం చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్ అనేది జస్ట్ ఎవరైతే అది చూడలేదో క్లాస్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ప్రెజెంట్ మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్లీ ఒక టెన్స్ అనేది ఫినిష్ అయింది అండ్ వాయిస్ అనేది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా వాయిస్ కూడా చెప్పడం జరిగింది. ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్, ఆ టూ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి మీరు ఆ క్లాసెస్ చూసిన తర్వాత కంటిన్యూషన్ క్లాసెస్ మీరు ఇది ఫాలో అయితే గనక యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద టాపిక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. లెట్ us స్టార్ట్ ద టాపిక్ టుడేస్ సెషన్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాక్చువల్లీ దిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం రెగ్యులర్లీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ టీచింగ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, నౌ అట్ ప్రెజెంట్ నేను మీకు ఏం క్లాస్ టీచ్ చేస్తున్నాను అనేది చెప్పాను. ఐఎమ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ని మీరు వేరే వాళ్ళకి కన్వే చేయాలి అంటే యూ కెన్ యూజ్ ద టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లెట్స్ సీ ద మెయిన్ స్ట్రక్చర్ ఫర్ దిస్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ verb first form plus ing form plus object. Here you can see subject అనేది కామన్, ప్రతిదానికి సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఒక సెంటెన్స్ లో. ఇక్కడ మనకి verb ఫస్ట్ ఫామ్ వస్తుంది అండ్ ఈజ్ ఆర్ యామ్. ఇక్కడ మళ్ళీ ఈజ్ ఆర్ యామ్ అనేవి ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, దేనికి ఈజ్ వస్తుంది, దేనికి యామ్ వస్తుంది, దేనికి ఆర్ వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఐ అనేది ఉంది. ఐ అనే దానికి మనం హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యామ్ అనే తీసుకుంటాం. ఐ యామ్ వర్కింగ్, ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ లిసనింగ్. ఓకే, ఇలా అన్నమాట. ఐకి ఎప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యామ్ అనే వస్తుంది. అండ్ వి, యు, దే, దే ప్లూరల్ ఫామ్ కదా, వి ప్లూరల్, యు సెకండ్ పర్సన్స్, ఇవన్నీ వి, యు, దే. వీటికి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఆర్ అనేది వస్తుంది. We are playing, they are listening, they are speaking, you are scolding, like that. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ లెట్ us see about ఈజ్. ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. he, she, it and any other names. he, she, it రావాలి అండ్ వేరే నేమ్స్ తో మనం నేమ్స్ ని సబ్జెక్ట్ గా తీసుకుని చెప్పినా కూడా ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఎలా చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ వాచింగ్, ఇట్ ఈజ్ రైనింగ్, ఆశా ఈజ్ టీచింగ్, రవి ఈజ్ టీచింగ్, సంజన ఈజ్ లిసనింగ్. అలా మనం ఏ నేమ్స్ యూజ్ చేసినా కూడా హెల్పింగ్ వర్బ్ అనేది ఈజ్ అనే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్, మెయిన్ స్ట్రక్చర్ ఫర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనం ప్రెజెంట్ లో జరిగే విషయాలు చెప్పినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్తాం. హియర్ సమ్ మోర్ హింట్స్ ఉన్నాయి. అంటే మనం జనరల్లీ యూజ్ చేసే సెంటెన్సెస్ లో హింట్స్ అన్నమాట. హింట్స్ అంటే ఏం లేదు, కొన్ని వర్డ్స్ ఉన్నాయి, స్పెషల్ వర్డ్స్. అవి మనం ఏంటో చూద్దాం. నౌ, అట్ దిస్ మూమెంట్, లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్, స్టిల్, అట్ ప్రెజెంట్. నౌ అనేది హింట్ ఇచ్చాను. నౌ యూజ్ చేసి ఎలా చెప్తాం, ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ నౌ, దే ఆర్ ప్లేయింగ్ నౌ, ఓకే, ఐఎమ్ వాచింగ్ ద మూవీ నౌ. అలా నౌ అనేది సెంటెన్స్ వర్డ్ యూజ్ చేసి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా చెప్తాము అనేది. అండ్ అట్ దిస్ మూమెంట్, ఐఎమ్ లిసనింగ్ మ్యూజిక్ అట్ దిస్ మూమెంట్, ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ అట్ దిస్ మూమెంట్, ఐఎమ్ డెలివరింగ్ ద కంటెంట్ అట్ దిస్ మూమెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ రైనింగ్ అట్ దిస్ మూమెంట్. అలా ఈ వర్డ్ యూజ్ చేసి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని సెంటెన్సెస్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ లుక్. లుక్ అనేది మనం ప్రిఫిక్స్ లో యూజ్ చేసి చెప్తాం. లుక్
they are playing. Okay, look, I am teaching. Look, I am saying. Look, they are calling you. Ala. Okay, and next sentence, listen. Man look place lo kuda listen use cheyochu. Listen, they are calling you. Okay, and listen, your mother is calling you. Ala anamata. Look అనేది కూడా ప్రిఫిక్స్ లో యూజ్ చేసి, అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ లో యూజ్ చేసి మనం సెంటెన్సెస్ చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ రీడింగ్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్. అండ్ డోంట్ డిస్టర్బ్, ఐ నీడ్ టు ప్రిపేర్. అలా డోంట్ డిస్టర్బ్ అనేది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ స్టిల్ అండ్ అట్ ప్రెసెంట్. ఇవి కూడా మనం ప్రీవియస్ చెప్పుకున్నట్టే. At present I am listening, at present I am teaching అలా అన్నమాట. And still I am listening, still I am teaching అలా. ఈ సెంటెన్సెస్ అనేవి హింట్స్ లాగా చెప్తున్నాను. ఇవి యూజ్ చేసి మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని సెంటెన్సెస్ ఫార్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగటివ్ ఫామ్ లో సెంటెన్సెస్ ఎలా చెప్పాలో ద స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని డిస్కస్ చేశాం కదా. అండ్ నెగటివ్ సెంటెన్సెస్ చెప్పాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ING. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ రైటింగ్ అన్నాను, ఒక సెంటెన్స్ చెప్పాను. దీనిలో నెగటివ్ ఫామ్లో చెప్పాలి అంటే ఐఎమ్ నాట్ రైటింగ్, దెన్ వీఆర్ లిజనింగ్, వీఆర్ not listening, you are sleeping, you are not sleeping, he is writing, he is not writing, she is learning, she is not learning. Simply not అనేది యాడ్ చేసి V1 ఫామ్ అండ్ ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్ అనేది మనం చెప్పొచ్చు. అది నెగటివ్ ఫామ్లో. అండ్ కొన్ని హింట్స్ చెప్పుకున్నాం కదా రెగ్యులర్గా ఏమేమి సెంటెన్సెస్ యూజ్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ అని ఉన్నాయి. కొన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పకుండా సింపుల్ ప్రెసెంట్లోనే చెప్పాలి అని చెప్పుకున్నాం. దానిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హియర్ అనే వర్బ్ ఉంది, హియర్. అండ్ సెంటెన్సెస్ చూస్తే షీ ఈస్ హియరింగ్ ద న్యూస్. అండ్ ఈ సెంటెన్స్ని మనం కరెక్ట్గా ఎలా చెప్పాలి అంటే షీ హియర్స్ ద న్యూస్ అని చెప్తాం. అంతేగాని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో షీ ఈజ్ హియరింగ్ ద న్యూస్ అని చెప్పకూడదు. ద కరెక్ట్ వే, ద కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ షీ హియర్స్ ద న్యూస్. అండ్ స్మెల్ అనే వర్బ్ తీసుకున్నాను. ద సూప్ ఈజ్ స్మెల్లింగ్ గుడ్, ద సూప్ స్మెల్స్ గుడ్. అండ్ హియర్ సెకండ్ సెంటెన్స్ ద సూప్ స్మెల్స్ గుడ్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ ద సూప్ ఈజ్ స్మెల్లింగ్, ఇక్కడ స్మెల్లింగ్ అనే వర్డ్ని మనం యూజ్ చేయకూడదు. స్మెల్లింగ్ అనేది రాంగ్ అనమాట. అండ్ నో, KNOW, నో అనే వర్బ్ తీసుకున్నాను. జస్ట్ యూ క్యాన్ సే ఐ నో హిమ్ అంతే, అంతేగాని ఐ ఎమ్ నోయింగ్ హిమ్ అని అనకూడదు. అండ్ షీ నోస్ హిమ్ అంతే, షీ ఈజ్ నోయింగ్ అని అనకూడదు, షీ ఈజ్ నోయింగ్ హిమ్ అని అనకూడదు. ఓకే. అండ్ పొజిటివ్నెస్లో చెప్తే కనుక హ్యావ్ అనే వర్బ్ తీసుకుంటే హ్యావ్ అనేది దే హ్యావ్ ఏ ప్రాబ్లం అని చెప్తాం, ఇది కరెక్ట్ వే. అండ్ రాంగ్ సెంటెన్స్ ఏంటి, దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం అని మనం అనకూడదు. దే ఆర్ హ్యావింగ్ అని చెప్పినప్పుడు అది రాంగ్ అవుతుంది, అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. అండ్ అదే సేమ్ సెంటెన్స్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో చెప్తాము, దే హ్యావ్ ఏ ప్రాబ్లం. అండ్ ద నెక్స్ట్ వర్బ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ ఈస్ వాంట్. వాంట్ అనే వర్బ్ తీసుకున్నాను. నెక్స్ట్ ద చైల్డ్ ఈజ్ వాంటింగ్ ఇట్స్ మదర్. సో దిస్ ఈస్ ద రాంగ్ సెంటెన్స్, బట్ ద కరెక్ట్ వన్ ఈస్ ద చైల్డ్ వాంట్స్ హిస్ మదర్ అని చెప్తాం. ఎందుకు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా ఫస్ట్ వన్. ద చైల్డ్ ఈజ్ వాంటింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక సెంటెన్స్ ని ఎలా క్వశ్చన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, హెల్పింగ్ వర్బ్స్ చెప్పుకున్నాం కదా, ఈజ్ ఆర్ యామ్ అని. ఐ యూజ్ చేసినప్పుడు యామ్ అని వస్తుంది, వి యు దే కి ఆర్ వస్తుంది, హీ షీ ఇట్ అండ్ ఎనీ నేమ్స్ తో చెప్పినప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా వస్తుందని చెప్పాను. నౌ హౌ కెన్ బి క్వశ్చన్? ఐఎమ్ టీచింగ్ అని చెప్పాను ఒక సెంటెన్స్, ఐఎమ్ టీచింగ్. అండ్ క్వశ్చన్ చేయాలి అంటే మనకి యామ్ ఐ,
అంటే ఆ హెల్పింగ్ వర్బ్ యామ్ అనేది ముందుకు వస్తుంది అనమాట, సెంటెన్స్ లో ముందుకు వస్తుంది. యామ్ ఐ టీచింగ్ అని క్వశ్చన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వీఆర్ ప్లేయింగ్. వీఆర్ ప్లేయింగ్ క్వశ్చన్ చేస్తే ఆర్ వి ప్లేయింగ్ అని వస్తుంది. నెక్స్ట్ దే ఆర్ క్వారలింగ్. దే ఆర్ క్వారలింగ్ అంటాం, క్వశ్చన్ చేస్తే ఆర్ దే క్వారలింగ్. అండ్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. ఆర్ దే క్వారలింగ్ అంటాం. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఫ్రంట్ వస్తుంది అనమాట, అంటే జస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది, ప్రిఫిక్స్ లాగా. ఓకే, అండ్ లెట్స్ సీ వర్బ్స్ ఆర్ నాట్ యూజింగ్. మనకి ఏ సిచ్యువేషన్స్ లో వర్బ్స్ ని యూజ్ చేయకూడదు అనేది చూద్దాం. వర్బ్స్ ఆర్ నాట్ యూజింగ్ అని చెప్పాను. ఇక్కడ చూడండి, వర్బ్స్ ఆఫ్ సెన్సెస్. ద ఫస్ట్ వన్ verbs of senses. See, hear, smell, taste and feel. ఇవి మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్తాం. సింపుల్ ప్రెసెంట్ లో చెప్పాలి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయకూడదు. ఎలా అంటే ఒకసారి చూడండి, verbs of senses అంట. verbs of senses ఇక్కడ చూద్దాం. See, hear, smell, taste, feel. మనకి ఈ verbs వచ్చినప్పుడు ఇవన్నీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాం, కానీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయకూడదు. ఎలా అంటే జస్ట్ చూడండి, సి అనేది ఉంది కదా, సి వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ అంటాం. సి, ఐ సీ, హీ సీస్ అంటాం, కానీ ఐఎమ్ సీయింగ్, హీ సీయింగ్ అని డిస్కస్ చేయకూడదు. అండ్ హియర్, ఐఎమ్ హియరింగ్, హీఈస్ హియరింగ్ అని అనకూడదు. హియర్ అని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి. అండ్ స్మెల్, ద ఫుడ్ స్మెల్స్ గుడ్ అంటాం, కానీ ద ఫుడ్ ఈ స్మెల్లింగ్ అని అనకూడదు. ఓకే, ద ఫుడ్ స్మెల్స్ గుడ్. అండ్ టేస్ట్, టేస్ట్ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి. ఎలా అంటే ద గ్రేప్స్ ఆర్ టేస్టింగ్, ద గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ అని అనకూడదు. ఇక్కడ ద గ్రేప్స్ టేస్ట్ సోర్. టేస్ట్స్ అనే ఎస్ యాడ్ చేసి, వెర్బ్ కి ఎస్ అనేది యాడ్ చేసి చెప్తాం. ద గ్రేప్స్ టేస్ట్ సోర్. అండ్ ఫీల్, ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ గుడ్, షీ ఫీల్స్ గుడ్, హీ ఫీల్స్ సాడ్. అలా అని మనం ఫీల్ అనే వర్బ్ ఆఫ్ సెన్సెస్ ఇక్కడ యూజ్ చేసి చెప్తాం సింపుల్ ప్రెసెంట్ లో. అండ్ నెక్స్ట్ థింకింగ్, వర్బ్స్ ఆఫ్ థింకింగ్. థింకింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే వర్బ్స్ ని కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి. we should not use them in present continuous tense. How it will be, I'll discuss with you. First one, think. I think you're good అంటాం, కానీ I am thinking you're good అలా అని మనం కన్వే చేయకూడదు. I think you're good at English. ఓకే, I think he is good at English అలా చెప్తాం. అండ్ అంతేగాని I am thinking he is good at English and they are thinking you are good at English అని డిస్కస్ చేయకూడదు. సో థింక్ అనేది వచ్చినప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇమాజిన్. I imagine you will be there, I imagine he must be there అలా. అంతేగాని I am imagining, they are imagining, he is imagining అని డిస్కస్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్, అండర్స్టాండ్, బిలీవ్ అండ్ ఫర్గెట్. I am understanding అనకూడదు, I understand, they understand, he understand, he is understanding, they are understanding, he is understanding అనేసి మనం యూజ్ చేయకూడదు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. అండ్ స్టూడెంట్స్, బిలీవ్, ఫర్గెట్ ఇది కూడా అంతే. ఈ టూ సెంటెన్సెస్ మనం ఈ టూ వర్బ్స్ యూజ్ చేసి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే కన్వే చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇక్కడ చూడండి, లవ్, హేట్, లైక్, డిస్లైక్, విష్, వాంట్, హోప్ ఇవన్నీ కూడా లవింగ్ అని కానీ, హేటింగ్ అని కానీ, లైకింగ్, డిస్లైకింగ్, విషింగ్, వాంటింగ్, హోపింగ్ అని రాదు. ఓకే, ఐఎమ్ విషింగ్ యూ హ్యాపీ బర్త్డే అంటాం, అలా అనకూడదు, విష్ యూ హ్యాపీ బర్త్డే అని కన్వే చేయాలి. అండ్ హీఈస్ విషింగ్ యూ అనకూడదు, హీఈస్ హోపింగ్ యూ అనకూడదు, డిస్లైకింగ్, లైకింగ్ అని యూజ్ చేయకూడదు. ఇవన్నీ సింపుల్ ప్రెసెంట్ లో రావాలి, ఎస్ యాడ్ చేయాలి, కన్వే చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, పొజెసివ్నెస్. ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ఎ కార్ అని చెప్పాను, అంతేకాని ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పకూడదు. అండ్ హీ హ్యాస్ ఏ కార్ అని చెప్పాం, ఓకే, హీఈస్ హ్యావింగ్ ఏ కార్ అని మనం కన్వే చేయకూడదు. ఓకే, అండ్ దే హ్యావ్ ఏ మొబైల్ అండ్ దే ఆర్ హ్యావింగ్ అని చెప్పకూడదు.
హీ హ్యాస్ ఎ న్యూ మొబైల్ ఫోన్ అంటాం, అంతేగాని హీఈస్ హ్యావింగ్ అని మనం డిస్కస్ చేయకూడదు. దట్ ఈస్ అబౌట్ వర్బ్స్ ఆఫ్ పొసెసివ్నెస్. హ్యావ్, హ్యాస్, బిలాంగ్ అండ్ ఓన్. ఇవి మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇవన్నీ కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే చెప్పాలి. ఓకే, ఐ బిలాంగ్, హీ బిలాంగ్స్, షీ బిలాంగ్స్, ఇట్ బిలాంగ్స్ టు హిమ్, అలా అన్నమాట. అంతేగాని కంటిన్యూస్ టెన్స్ లో ఇవి రావు. అండ్ నెక్స్ట్ వన్ సమ్ అదర్ వర్బ్స్ చూస్తే సీమ్, కాస్ట్, నీడ్, కన్సిస్ట్. సీమ్స్ టు బి, అంతేగాని సీమింగ్ అనే వర్డ్ రాదు, కాస్టింగ్ అనే వర్డ్ రాదు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఏంటంటే ద వర్బ్స్ విచ్ వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీనిలో క్వశ్చనింగ్ కూడా చూసాము అండ్ ద మెయిన్ స్ట్రక్చర్ చూసాము. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఐఎన్జి. దే ఆర్ రైటింగ్ అన్నాము, క్వశ్చనింగ్ లో ఆర్ దే రైటింగ్ అని క్వశ్చన్ చేసాము. ఓకే, మీరు సేమ్ కొన్ని వర్బ్ ఫార్మ్స్ తీసుకోండి. ఎలా అంటే వర్బ్ ఫార్మ్స్ 3 ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉన్నవి తీసుకోండి. జస్ట్ లైక్ స్పీక్, స్పోక్, స్పోకెన్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ వన్ రైట్, రోట్, రిటన్, అలాంటివి 3 ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉన్నవి తీసుకుని నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ట్రై చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. మీ స్పోకెన్ ఇంగ్లీష్ షూర్ గా డెవలప్ అవుతుంది. ఓకే, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏమైనా మీ డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెషన్ లో మీ డౌట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కమింగ్ టెన్సెస్ తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. హ్యావ్ ఎ నైస్ డే.